భారతదేశంలో శ్రామిక వర్గాల విముక్తి సాధించాలంటే తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ ఒక విప్లవకరంగా ఉండి తీరడం తప్పనిసరి అవసరమైంది. ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఒక బలమైన పార్టీగా ఉండాలనంటే మార్క్సిజం సిద్ధాంతంతో స్పష్టమైన అవగాహనతోటి ఆ పార్టీ అభివృద్ధి అయి ఉండాలి. పార్టీ ఒక బలమైన ఒక క్రమశిక్షణతో కోటి సిద్ధాంత అవగాహనతోటి బలంగా ఉండడం మాత్రమే కాకుండా భారతదేశ నిర్దిష్ట పరిస్థితులను పూర్తిగా అది ఆర్థిక రాజకీయ పరిస్థితులను కానీ లేదా కులం సమస్య కానీ జాతుల సమస్య కానీ ఈ దేశం లోపట వివిధ వర్గాల విషయం లోపట కూడా చాలా స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలి. దీనితో పాటుగా పార్టీ తప్పనిసరిగా ప్రజా ఉద్యమాలను పెంపొందించే విధంగా ప్రజా పునాదిని ఏర్పాటు చేసుకోవడం అనేది చేయాలి. ప్రజా పునాదిని ఏర్పాటు చేసుకోవాలంటే ప్రజా సంఘాలు విస్తృతంగా కొనసాగాలి. అది కార్మిక వర్గంలో, రైతాంగంలో, వివిధ ఉద్యోగస్తుల్లో, చిన్న వ్యాపారస్తుల లోపట, యువకుల లోపట, నిరుద్యోగుల లోపట, అంటే అనేక వర్గాల్లో, ఆదివాసుల్లో, మహిళల లోపట వివిధ ప్రజా సంఘాలు కూడా విస్తృతంగా ఉండాలి. విస్తృతంగా ప్రజా సంఘాలు ఉండడం ద్వారా పార్టీ అనేది ఏతుందో ప్రజా సంఘాల ద్వారా ప్రజల్లోకి పోవడం అనేది ఇది కొనసాగుతుంది. అంటే ప్రజలకు, ప్రజా సంఘాలకు, పార్టీకి ఒక ట్రాన్స్మిషన్ లాగా ఇది కొనసాగుతుంది. కాబట్టి ఈ సంబంధం అనేది ఏతుందో ఇది బలంగా ఉన్నప్పుడు అంటే ప్రభుత్వ బలగాలు కానీ లేదా శత్రువు కానీ దీనిని ఏమీ చేయలేడు. తాత్కాలికంగా కొన్ని నష్టాలు ఉండవచ్చు కాక, 3 నెలలు 6 నెలలు ఏడాది ఉండవచ్చు కాక, కానీ శాశ్వతంగా మాత్రము శత్రువు ఏమీ చేయలేడు. కాబట్టి అలాంటి పార్టీ ఏదైతే ఉందో అది ఏ రకంగా అయినప్పటికీ అది నువ్వు బహిరంగ చట్టబద్ధమైన కార్యక్రమాలు చేస్తావా లేదా రహస్య సాయుధ పోరాటం చేస్తావా, అది ఏ రకంగా అయినప్పటికీ కూడా అంటే ఈ రకమైన నిర్మాణం అనేది ఇది లేకపోతే ఇది ఆ పార్టీ కూడా విజయం సాధించడము అది సాధ్యం కాని సమస్యగా మారుతుంది.